నమస్తే, నేను మీ ప్రశాంత్. విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్సీపీలో చాలామంది అవమానించారని చెప్పేసి చాలా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా తన గడ్డం గురించి కూడా మాట్లాడారని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇంతకీ అతన్ని ఎవరేమన్నారు, సో ఎందుకు అలా చేశారు, సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, విజయసాయి రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది చాలా రకాలుగా అన్నారని చెప్పేసి చాలా వినిపిస్తున్నాయి. అదేవిధంగా అతని గురించే మాట్లాడకుండా అతని గడ్డం గురించి కూడా మాట్లాడారని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. అసలు ఇంతకేం జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి గారిని కామెంట్ చేసేవాళ్ళు, లేదంటే ఆయన్ని ఎదురుగా కిడ్డింగ్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు. కానీ ఆయన కిడ్డింగ్ చేసేవాళ్ళు డైరెక్ట్గా ఆయన్ని కొంచెం కంట్రోల్ చేయటం కానీ, లేదంటే ఆయన్ని వ్యక్తిత్వ హననం చేసేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడప్పుడు వినిపించేది. ఇప్పుడు రాధాకృష్ణ గారు తన వీకెండ్ రాసినప్పుడు దాంట్లో ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఆ పాయింట్ చదివితే ఖచ్చితంగా ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేదంటే ఎందుకు రాస్తారు. ఒకనొక సందర్భంలో విజయసాయి రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడ్డం ఫ్రెంచ్ కట్ తోటి కనిపించాయంట. ఓకే, ఫ్రెంచ్ కట్తో కనిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఆ ఫ్రెంచ్ కట్ అవసరమా అని చెప్పి అడిగాడంట. ఒక రకంగా చూసుకుంటే కొంచెం ఈ స్టైల్లో ఫ్రెంచ్ కట్. ఓకే, సో నీకు అవసరమా అని చెప్పేసి అడిగాడట. అంటే అలాంటి మానసికమైనటువంటి దాడిని కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి మీద. సో అలాంటి అవమానాలు చాలా పడ్డాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అయినప్పటికీ ఆయన వైఎస్ఆర్ ఫ్యామిలీకి అలానే ఉన్నారు, అనేక బాధలను కూడా ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అనేది ఆయన రాసినటువంటి వీకెండ్లో అంశం. అసలు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏ డ్రెస్ చేసుకున్నాడు, విజయసాయి రెడ్డి గారు ఇస్త్రీ సొక్క వేసుకున్నాడా, ప్యాంటు ఇస్త్రీ వేసుకున్నాడా, లేదంటే ఫ్రెంచ్ గడ్డం పెట్టుకున్నాడా, లేదంటే హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వస్తాయా అని అంటే కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు నీట్గా ఉన్నా, లేదంటే తనకన్నా హైట్గా ఉన్నా, లేదా తనకన్నా బాగా మాట్లాడగలిగిన, లేదా తనకన్నా బాగా ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి వాళ్ళని చూస్తే జెల్స్ ఫీల్ అవుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పేటమాట. అది బయటకు వచ్చినటువంటి వాళ్ళు చెప్పేది కాబట్టి మనం పూర్తి స్థాయిలో విశ్వసించాలా లేదనేది అది మన ఇష్టం అది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు గారు కానీ, లేదంటే హీరో రాజశేఖర్ కానీ, ఫస్ట్ హీరో రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రావాల్సినటువంటి పరిస్థితి అప్పట్లో ఏర్పడింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు హీరో రాజశేఖర్, జీవిత ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చినప్పుడు ఈయన కొన్ని అప్పట్లో ఓదార్పు యాత్రలన్నీ, కొన్ని నిరసన కార్యక్రమాలు పెట్టేవాళ్ళు. 2 రోజుల దీక్షనే పెట్టేవాళ్ళు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా వేదిక వద్దకు వీళ్ళిద్దరు వెళ్ళేవాళ్ళు, ఎవరు, జీవిత, రాజశేఖర్ ఇద్దరు వెళ్ళేవాళ్ళు. అయితే రాజశేఖర్ సినిమా హీరో కదా, ఫాలోయింగ్ ఉంటుంది కదా, సో దాంతో కొంచెం జనాలు ఎక్కువ మంది రావటం, ఆయన చుట్టూరు కొంచెం క్రౌడ్ పూల్ కావటం, ఇవన్నీ గమనించాడు జగన్మోహన్ రెడ్డి అనేది రాజశేఖర్ చెప్పినట్టు అనమాట. పైగా డ్రెస్సింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా సినిమా వాళ్ళది. ఇవన్నీ చూసి ఒకరోజు జీవితాకి నువ్వు ఒక్కదాని వేరా, రాజశేఖర్ అవసరం లేదు అని చెప్పారు అని, అందుకే వాళ్ళిద్దరూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారని చెప్పేసి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. పైగా రాజశేఖర్ డైరెక్ట్గానే అదే చెప్పాడు. రాజశేఖర్ కూడా మీడియాకి చెప్పాడు ఆ విషయం. ఇంకా ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొత్తం తెలుగు సమాజానికి అర్థమయ్యేలాగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళు అనేది, అతని వ్యక్తిత్వం ఎలాంటిది, అతను ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు, ఇవన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. ఇప్పుడు రాధాకృష్ణ గారు తన వీకెండ్లో రాసినటువంటి ఒక పాయింట్ తీసుకుంటే, విజయసాయి రెడ్డి గారిని కూడా ఈ డ్రెస్సింగ్ విషయంలో కానీ, లేదంటే ఫ్రెంచ్ కట్ గడ్డ విషయంలో కానీ అతన్ని కిడ్డింగ్ చేశారు అని చెప్పి మరి ఈయన పొందుపరిచినటువంటి ఆ సెంటెన్స్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇలాంటి అవమానాలు ఇంకా ఎన్నో పడి ఉండొచ్చు. రాధాకృష్ణ గారి దృష్టికి వచ్చింది అదొకటే. అవును, బహుశా విజయసాయి రెడ్డి గారు అనేక పడి ఉండొచ్చు.
ఎందుకంటే మనం హీరో రాజశేఖర్ కానీ లేదంటే రఘురామకృష్ణరాజు గారు కానీ ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది చెప్పారు ఇలాంటి సేమ్ కామెంట్సే. మనం వీడియో చూసే వాళ్ళ ఇష్టం అది. మనం ప్రత్యేకంగా అతను అలాంటి వాడని చెప్పడానికి లేదు. ఎందుకంటే నేను ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన ఆహ్వానిస్తే. నేనంటే ఒక్కడినే కాదు, నాతో పాటు ఒక 10-15 మంది జర్నలిస్టులు ఉన్నారు. 2019లో ఆయన పాదయాత్రకు పోవడానికి ముందు కొంతమందిని పిలిచారు, న్యూట్రల్ జర్నలిస్టులని, ఓకే, నిష్పక్షపాతంగా జర్నలిజం చేసేటువంటి వాళ్ళు కొంతమందిని వాళ్ళే ఐడెంటిఫై చేసుకున్నారు అప్పట్లో. సరే, ఇప్పుడు నేను ఆయనకి ఆ కోణం నుంచి కనపట్లేదు, అది వేరే విషయం. ఆ పార్టీ వాళ్ళకి కూడా కనపట్లే. అప్పట్లో వాళ్ళు నిష్పక్షపాతం జర్నలిస్ట్గా నన్ను గుర్తించి పిలిచారు, వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన చెప్పి విశ్వసనీయత, విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఉండాలి. ఇప్పుడు అన్ని విలువలతో కూడినటువంటి రాజకీయాలు లేకుండా పోయి దాచుకోవటం తప్ప, అందుకే నేను పాదయాత్ర చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అధికారంలోకి వచ్చి మొత్తం ప్రక్షాళన చేయాలి సమాజాన్ని అని చెప్పి ఆ రోజు దాదాపు గంటన్నర ఉన్నాం మేము. ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయనలో మాకు అప్పట్లో నిజాయితీగా చెప్తున్నాడు, పైగా యంగ్స్టరు, వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం అప్పుడు. ఎందుకంటే కొంచెం ఏదో ఒక ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక తాపాత్రయం కనపడుతుంది ఇతరులో అని చెప్పేసి అనుకున్నాం. ప్రజలు కూడా అదే అనుకున్నారు, ఓట్లు వేశారు. 2019లో గెలిపించారు. తర్వాత సీన్ కట్ చేస్తే ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ఆయన యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవడం అనేది చాలా టఫ్. ఈవెన్ విజయమ్మ గారు వాళ్ళ తల్లి షర్మిల సొంత చెల్లెలు, రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలు, వాళ్ళే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెంటాలిటీ ఎలాంటిది అనేది. మరి మనం చెప్పడం ఏముంది, వాళ్ళే చెప్తున్నారు. సో విజయసాయి రెడ్డి గారికి ఖచ్చితంగా అవమానాలు చాలా జరిగినాయి. దాంట్లో ఒకటి ఫ్రెంచ్ కట్, గడ్డం ఫ్రెంచ్ కట్ది ఒకటి అని చెప్పి మనం అనుకోవాలి. ఆయన ఉత్తరాంధ్ర నుంచి తీసుకురావటం ఇవన్నీ. పైగా విజయసాయి రెడ్డి గారు కూడా చాలా ఆరోపణలు, చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు ఆయన కూడా. ఇప్పుడు శాంతి అనే ఒక దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ని లోపరుచుకోవటం, ఆంకేదో గర్భిణీ చేశాడని చెప్పి ఆ శాంతి భర్తే బయటకు వచ్చి చెప్తున్నాడు కదా. దాంతోపాటు విశాఖలో కొంతమంది లేడీస్ తోటి ఉన్నప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయని చెప్పేసి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కంప్లైంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. తర్వాత ఈయన ఢిల్లీలో లాబింగ్ చేస్తాడు ఎక్కువగా. ఢిల్లీ లాబింగ్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఉంచుకున్నాడు. లేదంటే అసలు బహుశా ఎప్పుడో ఆయన్ని పక్క పంపించిండే వాళ్ళేమో. ఆయన ఢిల్లీలో ఏంటంటే పిఎంఓ ఆఫీస్లో లాబింగ్ నడుపుతూ ఉంటారు. పిఎంఓ ఆఫీస్లో లాబింగ్ నడిపి ఇతనికి కావాల్సినప్పుడు అపాయింట్మెంట్ ఇప్పించడం, లేదంటే ఇతని కేసులకి సంబంధించినటువంటి క్లియరెన్సులు తీసుకొచ్చుకోవడం, ఇవన్నిటికీ ఉపయోగపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు. అంతకు మించి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ప్రత్యేకమైనటువంటి లేదు అనేది అర్థమైపోయింది విజయసాయి రెడ్డి గారికి. బహుశా అందుకే ఆయన రాజీనామా చేసి ఉంటాడు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య చాలా, ఇప్పుడు ఫ్రెంచ్ కట్ గడ్డనే చూడలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే, ఇన్ని రోజుల పాటు మరి విజయసాయి రెడ్డి గారు ఆయనతో ట్రావెల్ అయ్యారని అంటే, ఈ మధ్యకాలంలో ఎన్ని రకాల ఇబ్బందులు పడి ఉండొచ్చు. ఒకనొక సమయంలో హెలికాప్టర్ దగ్గరికి ఏదో ఎల్జీ పాలిమర్స్ ఏదో సంఘటన జరిగినప్పుడు అందరూ ఆడికి విజిట్ చేయడానికి, అంటే పరామర్శించడానికి వెళ్తే ఇతను కూడా హెలికాప్టర్లో కూర్చోడానికి వెళ్తే నువ్వు దిగిపోమని చెప్పేసి పంపించాడని చెప్పి, ఇలాంటివన్నీ చాలా వచ్చినాయి న్యూస్. సరే, వాటిలో ఎన్ని అబద్ధం ఎన్ని నిజం అనేది విజయసాయి రెడ్డి గారికే తెలియాలి, మనకన్నా కూడా అనుభవించిన ఆయన కాబట్టి. లాస్ట్కి మొన్న నెల్లూరులో పోటీ చేయనన్నా కానీ ఆయన బలవంతంగా పోటీ చేయించారు అక్కడ ఆయన చేత. సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది. మరి ఆయన కనుక ఇప్పుడు బయటకు వచ్చాడు కాబట్టి అప్రూవ్డ్గా మారితే కనుక ఆయన చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో వాటికి కొంత ప్రాయశ్చిత్తం వస్తుంది. అప్రూవ్డ్గా మారకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి మాట్లాడకుండా అప్రూవ్డ్గా మారకుండా ఉంటే మాత్రం ఆయన రాజకీయాల నుంచి వైదొలిగా నేను చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ సమాజం ఆయన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అదే ఆర్కే గారు తన వీకెండ్లో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్.